When purity is attained, there arises in the yogi jugupsa for his own body and disinclination to disinclination to come in physical contact with others. దీని అర్థం ఏంటంటే తన సొంత శరీరం పట్ల భ్రమలు తొలగిపోవడం. ఎందుకని? సొంత శరీరం పట్ల భ్రమలు తొలగిపోవడం, డిసిల్యూషన్. ప్యూరిటీ అప్పుడు స్వచ్ఛత వస్తుంది. డిసిల్యూషన్ అంటే అక్కడ జుగుప్స అనే పదం వాడారు. ఇక్కడ ఏంటంటున్నాం మనం? ఇక్కడ జుగుప్స అనే పదం గురించి మనం నిస్సారంగా మనం చెప్పుకున్నాం. శరీరం పట్ల విపరీతమైన వ్యామోహం కలిగి ఉండడం, లేదు శరీరాన్ని హింస పెట్టడం, అందులో మధ్యలో ఉన్నది జుగుప్స. అటు కాదు ఇటు కాదు, పూర్తి వ్యామోహం లేదు, అలాగని శరీరాన్ని హింస పెట్టడం లేదు. ఇది భ్రమలు తొలగిపోవడం. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ ఇన్ ద బాడీ, ఐఎమ్ ఇన్ ద బాడీ. ఇక్కడ డీప్ నాన్ ఐడెంటిఫికేషన్ ఈజ్ నీడెడ్. ఐడెంటిఫికేషన్ కాదు, లోతైన అవగాహన. అక్కడ నువ్వు శరీరంతో, నేను శరీరంలో ఉన్నావు, నేను శరీరాన్ని కాదు. ఈ శరీరాన్ని అధిగమించడం కోసం నేను భూమి మీదకి వచ్చాను. నేను శరీరంలోనే ఉన్నాను, కానీ శరీరం కాదు. ఐఎమ్ ఇన్ ద బాడీ, కానీ దానికి చెంది ఉండలేదు. బియాండ్ ఉన్నాను నేను, దానికి పరిమితమై లేను నేను. అది కేవలం ఆవాసము, నివాసము, చాలా బ్యూటిఫుల్ షెల్టరు. బాడీ అనేది ఏంటిది? చాలా బ్యూటిఫుల్ షెల్టరు, అందమైన షెల్టరు. దానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. శరీరం పట్ల మనం యుద్ధం చేయకూడదు, అది అజ్ఞానం అవుతుంది. దాన్ని చక్కగా ఈ శరీరాన్ని సరైన క్రమంగా, పద్ధతిగా సదుపయోగం చేసుకోవాలి. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సరైన విధంగా శరీరాన్ని వినియోగించుకోవాలి. శరీరం ఎందుకు వచ్చిందిరా నాయనా, ఈ మానవ దేహం ఎందుకు వచ్చిందిరా నాయనా? నరజన్మ దుర్లభం, జంతువునాం నరజన్మ దుర్లభం. దిస్ ఈజ్ ఆల్సో ఏ యానిమల్. 2 లెగ్ యానిమల్, 4 లెగ్ యానిమల్ అలా ఉంటాయి కదా, 2 కాళ్ళ జంతువు. ఈ 2 కాళ్ళ జంతువులో నరజన్మ అనేది దుర్లభం. దుర్లభమైన ఈ నరజన్మని నువ్వేం చేయాలి? యూజ్డ్ రైట్లీ. టు బి యూజ్డ్ రైట్లీ. ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ యూజ్డ్ రైట్లీ. సరిగ్గా వినియోగించుకోవాలి. అప్పుడు ఈ భ్రమలు తొలగినప్పుడు ఆ యోగి ఏం చేస్తాడు? He does not think that through the body, the bliss that the soul seeking is possible. శరీరంలో ఉన్నావు, నీ లోపలికి వెళ్ళు, కళ్ళు మూసుకో, ఎరుకుతో ఉండు. ఎరుకుతో ఎందుకు? అక్కడ విశేషం ఏంటంటే, శ్వాసే గురువు అని పితామహ పత్రి సార్ మనకు చెప్పారు. శ్వాసే గురువు అన్నప్పుడు శ్వాస గురువు ఎలా అయ్యాడు? శ్వాస అంటే ఏమిటి? ఆనాపాన సతి, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే అవేర్నెస్, మైండ్ఫుల్నెస్. దాన్ని బట్టి ఎరుక ఉండు. అదే విషయం కాకుండా ఇంకో విషయం కూడా చెప్పాడు ఈయన శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాళికాంబ సప్తసతిలో, ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరిసి తాను బ్రహ్మమౌట. అల్టిమేట్ గోల్ అది. ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి అవరోధం ఏంటి? ఇంకెన్ని ముసుగులు తొలగించుకోవాలి? ఎన్ని జన్మలు ఎత్తాలి? నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడ అవరోధం? ఎక్కడైనా ఎమోషన్స్లోనే ఇరుక్కున్నానా? భావావేశాల్లో ఇరుక్కున్నానా?
సమత్వం యోగోచితలో ఉన్నానా లేదా? తుల్య నిందా స్తుతి మౌనిలో ఉన్నానా లేదా? ఇవన్నీ చెక్ లిస్టులు. భగవద్గీతలో పాయింట్లు కావచ్చు, మరొక పాయింట్లు కావచ్చు, ఈ యొక్క సత్యంలో చెప్పిన గురువులు చెప్పిన పరమ గురువులు చెప్పిన విషయాలు కావచ్చు, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మనకు అన్నీ నేర్పించారు. చెక్ చేసుకోవాలి. వేరే ఈ శరీరాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం కాదు, దానివల్ల మనకి ఏం లాభం లేదు. అక్కడ నేను వేరు, శరీరం అక్కడ ఈ డ్రాప్స్ ద డ్యువాలిటీ, ద్వంద్వం లేదు అక్కడ. శరీరం ఉంటున్నావు, ఎక్కడున్నావు? శరీరంలో నువ్వు ఒక అతిథిగా ఉన్నావు, రైట్? నీ శరీరంలో ఎలా ఉన్నావు? అతిథిగా ఉన్నావు. ఇది ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి, ఎంత అద్భుతమైన వర్డ్. నీ శరీరంలో ఎక్కడున్నావురా నాయనా? నువ్వు శరీరంలో అతిథిగా ఉన్నావు, యాజ్ ఎ గెస్ట్. నువ్వు ఈ శరీరం అనే దాంట్లో నువ్వు గెస్ట్గా ఉన్నావు, అతిథిగా ఉన్నావు, ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నావు. పైగా ఈ శరీరాన్ని ఒక ఆలయంగా పరిగణించాల్సిందే. అందుకోసం పితామహ పత్రి సార్ మనకేం చెప్పారు? దేహో దేవాలయో ప్రోక్త. ఆ జగద్గురు శంకరాచార్య చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేహో దేవాలయో ప్రోక్త, జీవో దేవో సనాతన దైవ, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజేత్. సోహం మనమే అనక్కర్లే. ఆ లోపలికి వెళ్ళే శ్వాస సో అని, బయటకు వచ్చే శ్వాస హమ్ అని అంటుంది. అది మనమే అనక్కర్లేదు. ఎరుకుతూ ఉంటే చాలు, మైండ్ఫుల్గా ఉంటే చాలు. అంతా మైండ్ఫుల్నెస్లోనే ఉంది, సతిలో ఉంది. అప్పుడు మన శరీరం పట్ల, శరీరమే నేను, దానికి సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ నేను, ఈ భ్రమలు తొలగిపోవాలా నాయనా అని ఆ పతంజలి మహర్షి చెప్తున్నారు. ఆ భ్రమలు తొలగితే నువ్వు ఇంకా వేరే శరీరాలతో నీకు పని లేదు. నేను శరీరాన్ని, ఐ లవ్ అఫేర్ విత్ ద బాడీ కాదు, యు ఆర్ ఏ గెస్ట్. శరీరంలో నువ్వు ఒక గెస్ట్విరా, ఇది ఒక టెంపుల్ రా, దేహం దేవాలయం రా నాయనా అని చెప్తున్నాడు. నువ్వు టూ మచ్గా దానితో పట్టుకొని ఎలాడుతూ ఉన్నావు. హ్యాంకర్ అయిపోయాం, హ్యాంకరింగ్, టూ మచ్ హ్యాంకరింగ్. ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ డిటాక్సేషన్ పరిస్థితి ఎలా ఏర్పడింది? అమితంగా ఇలా ఇరుక్కుపోతున్నాం, హ్యాంకరింగ్. అలాగే ఇతర శరీరాల పట్ల నువ్వు టూ మచ్గా నీ శరీరంతో ఉంటే, శరీరంలో ఉన్నావు, శరీరంలో నువ్వు గెస్ట్గా ఉన్నావు, అతిథిగా ఉన్నావు, దాన్ని టెంపుల్గా ట్రీట్ చేసావా అన్నది. ఇంకా అదే ఇక్కడ కనెక్ట్ విత్ అదర్ బాడీస్ అంటే ఇతరుల శరీరాలతో మనకేం పని? ఇతరుల శరీరాలతో మనకేమనంటే, అక్కడ ఇష్టం వేరు, కామం వేరు, రైట్? ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం, ఇష్టం వేరు, కామం వేరు. ఇట్ బికమ్స్ ఎ లస్ట్, బికాస్ ద బాడీ కెనాట్ ఎగ్జిస్ట్ ఎలోన్. దీనికి కాజు చెప్తారు, కారణం చెప్తారు అక్కడ ఓషో గారు. ఏ కారణం చేత మనం ఒంటరిగా ఏకాంతంగా మనం ఉండలేము అనే కారణం చెప్తారు. ఇది నెట్వర్క్ ఆఫ్ బాడీ లేకపోతే, అనేక శరీరాలతో మన సంబంధ బాంధవ్యాలు లేకపోతే మనం ఉండలేము అని. అది ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మనం పుట్టినప్పటి నుంచి కథ మొదలైంది. పిల్లవాడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? అమ్మ తల్లి గర్భంలో పుట్టాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు? 9 నెలలు ఉన్నాడు. ఆ 9 నెలలు ఏం జరిగింది? వాడి ఏ ఆయాసం లేకుండా, ఏ కష్టం లేకుండా, తల్లి తాగిన
తిన్న ఆహారమే ఆహారంగా తీసుకుని ఎసెన్స్ తీసుకుని వృద్ధి అయ్యాడు, రెడీ అయ్యాడు, బయటికి వచ్చేయాలి. సో, కానీ అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఆ తల్లి చనుబాలు ఇవ్వాలి. నాట్ ఓన్లీ టేకింగ్ మిల్క్, గోస్ టేకింగ్ ద వార్మత్ ఆఫ్ ది బాడీ. ఆ పసిబిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి యొక్క వెచ్చదనాన్ని, ఆ శరీరం పట్ల ఉన్న వెచ్చదనాన్ని పాలు తీసుకుంటాడు. అది ఫిజికల్ సర్వైవల్. బతకాలి కదా, ఆ బిడ్డ బతకాలి కదా. ఆ బిడ్డ బతకాలి అని అంటే ఆ తల్లి యొక్క వెచ్చదనం కావాలి. ఆ తల్లి యొక్క వెచ్చదనం మిస్ అయితే ఏమవుతుంది? వాడు ఆరోగ్యంగా ఉండడు, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండదు, అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటుంది. ఆ బిడ్డకి మనం ఎంత ఆహారం పెట్టినా, విడిగా పాలు ఇచ్చినా, విటమిన్స్ ఇచ్చినా, ఆ తల్లి యొక్క వెచ్చదనం లేకపోతే ఏం జరుగుతుంది? ఇవ్వలేదు. అప్పుడు దట్ ఈస్ అండ్ దట్ టూ ఇన్ ఏ వెరీ లవింగ్ వే. తల్లి యొక్క వెచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమగా ఇవ్వాలి. ఒక ప్రేమ లేకపోతే అక్కడ వెచ్చదనం ఉండదు. ఆ తల్లికి ఆ బిడ్డకి మధ్య ప్రేమ లేకపోతే, మనం శరీరాన్ని ముట్టుకున్నాము, ప్రేమ లేకపోతే అక్కడ వెచ్చదనం లేదు. సో మై పాస్ ఫ్రమ్ బాడీ టు అదర్ పర్సన్, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వెచ్చదనం అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ అది లేకపోతే, ప్రేమ లేకపోతే అక్కడ వెచ్చదనం లేదు. ఇట్ బికమ్స్ వార్మత్ త్రూ లవ్. ఆ వేడి ఆ వెచ్చదనాన్ని ఇస్తుంది. దేని ద్వారా? ప్రేమ ద్వారా. ఇది క్వాలిటీ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్. అది మరో తలానికి సంబంధించిన విషయం. కేవలం వేడిగా ఉండటం కాదు. జస్ట్ అదర్వైజ్ యూ కెన్ గివ్ హీట్ టు ద చైల్డ్గా వెచ్చదనాన్ని వేడిగా ఉండేదట్టు చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఒక సెంట్రల్ హీటింగ్ పాయింట్లో పెట్టచ్చు. దానివల్ల ఏ ప్రేమ లేదు. బిడ్డకి ప్రేమ కావాల్సిందే, తల్లి ప్రేమ కావాల్సిందే. ఆ తల్లి యొక్క ఆ ప్రేమతో వచ్చే వెచ్చదనం కావాలి ఆ బిడ్డకి. జీవితం అంతా అంతే. ఎప్పుడైతే ఆ బిడ్డ అది మిస్ అయితే, ఆ బిడ్డ చిన్న బిడ్డ, పసిబిడ్డ మిస్ అయితే ఏం జరుగుతుంది? జీవితం అంతా ఆ వెచ్చదనం కోసం, అరులు చూస్తూ ఉంటాడు. ఆపోజిట్ సెక్స్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఆపోజిట్ సెక్స్ వలన మనకి ఏం వస్తుంది? ఎనర్జీ వస్తుంది. పోలారిటీ గివ్స్ టెన్షన్ అండ్ ఎనర్జీ. దాని ద్వారా అక్కడ పోషణ జరుగుతుంది. దాని ద్వారా నీకు బలం వస్తుంది. అది సహజం, అది తప్పేం లేదు. బట్ వెన్ బికమ్స్ ప్యూర్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? స్వచ్ఛత కావాలి, ప్యూర్ అయిపోవాలి. దేని ద్వారా ప్యూర్ అయ్యావు? అహింస, నాన్ పొసెసివ్నెస్, అథెంటిసిటీ. నీ మీద నీకు సాధికారిత వచ్చేస్తుంది. అహింస అనే దాన్ని, హింస ఎవరికి హాని చేయకపోవడం అనేది ఇతరులకు హాని చేయడం కాదు, నీకు నువ్వు హెల్ప్ చేసుకోవడం. నాన్ వైలెన్స్ అంటే, అహింస ఇతరులకు హాని చేయకపోవడం అంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసమే అది నాన్ వైలెన్స్ అనేది, ఇతరుల కోసం కాదు. నాన్ పొసెసివ్నెస్, నాది మాది, అపరిగ్రహం, అక్కర్లేనివన్నీ పోగేసుకోవడం కోసం కాదు. దీనివల్ల ఏమవుతుంది? ప్యూరిటీ వస్తుంది. మోర్ అండ్ మోర్ ప్యూర్ అవుతాము. అప్పుడు నీ కాన్షియస్నెస్ అంతా కేంద్రీకృతం అవుతుంది. శరీరం నుంచి నీ లోపలికి వెళ్తుంది, నీ ఉనికిలోకి వెళ్తుంది, నీ మూలంలోకి వెళ్తుంది. రూపరహితుడు రూపాన్ని ధరించాడు అంటే నువ్వు శరీరంలో ఉన్నావు. యు ఆర్ నాట్ ద బాడీ.
దట్ కాన్షియస్‌నెస్. నువ్వు శరీరంలో ఉన్నావు గదా! గెస్ట్‌గా ఉన్నావు గదా! ఆ స్వస్వరూపం అవుతావు. ద బీయింగ్ కెన్ రిమైన్ అబ్సొల్యూట్‌లీ అలోన్. ఈ శరీరానికి వెచ్చదనం కావాలి. శరీరానికి ప్రేమ కావాలి. ప్రేమ ఉంటేనే వెచ్చదనం వస్తుంది. లేకపోతే అది శ్మశాన నిశ్శబ్దమే అవుతుంది. అది వదిలేయాలి. ఇక్కడ యూ ఆర్ నాట్ ద బాడీ. యూ ఆర్ ఇన్ ద బాడీ. నాన్ వయలెన్స్ ఎవరి మీద దౌర్జన్యం చేయటం లేదు. నాన్ పొసెసివ్‌నెస్ నాది, మాది అనేది ఏమి అప తీసుకోలేదు. అథెంటిక్‌గా ఉన్నావు. మోర్ అండ్ ప్యూర్ అయిపోయావు. నీ కాన్షియస్‌నెస్ నీ చైతన్యం ఎక్కడికి షిఫ్ట్ అయింది? నీ లోపలికెళ్ళింది. నీ లోపల ఉన్న నీవు ఏకాంతంగా ఉన్నావు. మై డియర్ ఫ్రెండ్స్, దట్స్ వై మ్యాన్ డీప్‌లీ అటాచ్డ్ టు ద బాడీ కెన్ నెవర్ బికమ్ ఫ్రీ. అయితే నేను శరీరము అనేటువంటి బాగా అటాచ్‌మెంట్ పెట్టుకుంటే వాడు విడుదల కాలేడు. అటాచ్‌మెంట్ ఒకటే అనేక బంధనాలలో, అనేక సంఖ్యలలో, అనేక అవరోధాలలో ఒకానొక అవరోధం శరీరం పట్ల వ్యవహారం. ఇంటూ మెనీ టైప్స్ ఆఫ్ బాండేజెస్, మెనీ టైప్స్ ఆఫ్ ఇంప్రిజన్‌మెంట్. జైల్‌లో ఉన్నావు, బానిసత్వంలో ఉన్నావు. యూ మే లవ్ ఏ వుమెన్, యూ మే లవ్ ఏ మ్యాన్. నువ్వు ఒక స్త్రీని ప్రేమించవచ్చు లేదా పురుషుడిని ప్రేమించవచ్చు. డీప్ డౌన్ యూ రెసిస్ట్ ఆల్సో. పైకి ప్రేమిస్తావు, మళ్ళా వ్యతిరేకిస్తావు. ఎందుకని వ్యతిరేకిస్తున్నావు? లవర్ ఈజ్ ఆల్సో ద బాండేజ్. అది కూడా ప్రతిబంధకమే. అది కూడా అవరోధమే. అది నిన్ను కట్టి పాడేస్తుంది. ఆ రిలేషన్‌షిప్పు నువ్వు ఎటు కదలనీయకుండా చేస్తుంది. కాకపోతే నీకు ఫీడింగ్ కూడా ఫీడ్స్ యూ ఆల్సో. నీకు ఆ యొక్క ప్రేమ వలన, ఆ ప్రేయసి లేదా ప్రియుడు వలన, ఆ ప్రియుడు లేదా ప్రేయసి వలన నీకు అక్కడ ఫీడింగ్ అవుతుంది. కావాల్సిన పోషణ అవుతుంది. కానీ నీకు బంధం అవుతుంది. యూ కెనాట్ లివ్ వితౌట్ ఇట్. అది లేకపోతే నేనుండలేను. ఆమె లేకపోతే నేనుండలేను. ఆయన లేకపోతే నేనుండలేను. యూ కెనాట్ లివ్ విత్ ఇట్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ లవర్స్. దే కెనాట్ లివ్ సెపరేట్‌లీ యాస్ దే కెనాట్ లైవ్ టుగెదర్. కలిసి ఉండలేరు. కలిసి ఉంటే కొట్లాడుతూ ఉంటారు. విడిపోయి ఏడుస్తూ ఉంటారు. వెన్ సెపరేట్ దే థింక్ ఆఫ్ ఈచ్ అదర్. విత్ టుగెదర్ దే ఫైట్ ఈచ్ అదర్. ఎప్పుడు వెన్ సెపరేట్ దే థింక్ ఆఫ్ ఈచ్ అదర్. దూరంగా ఉన్నప్పుడేమో నువ్వేం చేస్తున్నావో అని ఆలోచన. ఆమె ఏం చేస్తుందో అనే ఆలోచన. కలిసి ఉంటే ఫైటింగ్ చేస్తుంది. ఏం జరుగుతుంది? మెకానిజం సింపుల్‌గా ఉందంటారు ఓషో గారు. వెన్ యూ ఆర్ నాట్ విత్ ఎ వుమెన్ హూమ్ యూ కెన్ లవ్ అండ్ హూ లవ్స్ యూ. ఇందాకడ పసిబిడ్డతో పోలిక మనం గుర్తు చేసుకోవాలి. అమ్మ లేకపోతే, అమ్మ ఎచ్చదనం లేకపోతే, ఆ పాలు లేకపోతే, మన పోషణ లేదు, మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది అనే దానికి ఉదాహరణ ఇక్కడ ఒక స్త్రీ సాంగత్యం లేకపోతే ఆ పురుషుడు అలమటిస్తాడు. తన ప్రేయసి లేకపోతే వాడికి ఆకలితో చచ్చిపోతాడు వాడు. స్టార్ట్ ఫీలింగ్ స్టార్వ్డ్. అంటే ఆఫ్ వార్మత్. ఆ వెచ్చదనం లేకపోతే దట్ పోస్ ద వుమెన్స్ బాడీ. ఆ స్త్రీ యొక్క సాంగత్యం, ఆ వెచ్చదనం లేకపోతే వాడు చస్తాడు. వెన్ యూ ఆర్ విత్ ద విమెన్ యూ ఆర్ నో లాంగర్ స్టార్వ్. ఆమెతో ఉన్నా అప్పుడు నీకేం అనిపించదు. నీకు ఆమె ఆకలి అనిపించదు. యూ ఆర్ వెల్ ఫెడ్. అప్పుడు నీకు పూర్తిగా కడుపు నిండింది. ఇంకా అమ్మ అక్కర్లేదు అన్నట్టు. అండ్ సూన్ యూ కమ్ ఫెడ్ అప్. మళ్ళా అటు ఇటు పరిగెడుతుంటావు. సూన్ యూ హ్యావ్ టేకెన్ టూ మచ్. నౌ యూ విల్ టేక్ ఏ సెపరేట్. మరీ ఎక్కువ ఉంటే సెపరేట్ కావాలంటావు. ఒంటరిగా ఉండాలంటావు. ఈ మొత్తం వచ్చిన సమస్య అంతా ప్రేయసి ప్రేమికుల మధ్య వచ్చిన గొడవ అది. వెన్ యూ టుగెదర్ థింక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి అలోన్. కలిసి ఉంటే, ఏకాంతంగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కలిసి ఉంటే ఏకాంతంగా ఉండాలి.
విడిపోతే మళ్ళీ కలిసి ఉంటారు. హౌ బ్యూటిఫుల్ ఈస్ విల్ బీ టుగెదర్. కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇదంతా శరీరంలో మన పసితనం నుంచి వచ్చినటువంటి సమస్య. తల్లి గర్భం నుంచి మనకు వచ్చినటువంటి సమస్య. ఇన్నర్ మోస్ట్ సోల్ నీడ్స్ అలోన్నెస్. లోపల ఉన్నదేమో ఏకాంతం కావాలంటుంది, శరీరం ఏమో కలిసి ఉంటారంటుంది. దట్ ఈస్ ద సమ్ ప్రాబ్లం. ఆ లోపల ఉన్నది ఏకాంతంగానే ఉంది. ఆ మహా ఏకాంతంగా హిమాలయ శిఖరం, పర్వత శిఖరం, ఎత్తుగా ఉన్న పర్వత శిఖరం ఏకాంతంగానే ఆకాశాన్ని తాకుతున్న అది అలాగే ఉంటుంది లోపల. ఇన్నర్ మోస్ట్ సోల్ గ్రోస్ వెన్ ఇట్ ఈస్ అలోన్. ఏం కాకంతంగా అది లోపలికి ఇక్కడ వీఆర్ ఆల్ ది టైమ్ టాకింగ్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్నర్ జర్నీ, మెడిటేషన్, ధ్యానంలో నోబడీ ఈస్ దేర్, యు ఆర్ అలోన్, నథింగ్ ఈస్ నీడెడ్, రైట్? వెన్ ఇట్ ఈస్ అలోన్ యువర్ బాడీ నీడ్స్, ఇక్కడ యువర్ ఇన్నర్ మోస్ట్ సోల్ గ్రోస్. ఇన్నర్ మోస్ట్ సోల్ ఏమవుతుంది? ఎదుగుతుంది హిమాలయాల అంత శిఖరంగా ఆకాశాన్ని తాకేలాగా. బట్ యువర్ బాడీ నీడ్స్ రిలేటెడ్నెస్. నీ శరీరానికి అది సంబంధం లేదు, నీ ఇన్నర్ మోస్ట్ సంబంధం లేదు, దానికి వేరేది కావాలి. బాడీకి గుంపులు కావాలి, వెచ్చదనం కావాలి, ఇంకా రకరకాల సమస్యలు, మనం కొత్త కొత్త వింతలు విడ్డూరాలు మనం కనిపెట్టుకుంటాం ఈ సొసైటీలో. క్లబ్బులని, సొసైటీలని, ఆర్గనైజేషన్స్ అని, అవి ఇవని. wherever you are with many people, the body feels good. అంతే మందితో గుంపులో గోవింద. కాబట్టి ఆ గుంపులో గోవిందలా ఉంటే ఎంత బాగుంటుందో. ఫీల్స్ గుడ్. ఇన్ ఎ క్రౌడ్ యువర్ సోల్ మే ఫీల్ స్టార్వ్డ్. అక్కడ మన కూడా అక్కడున్న మళ్ళీ అదే సమస్య. ఆ క్రౌడ్లో ఉన్నా, ఈ గుంపులో కాకుండా నేను ఏకాంతంగా కూర్చొని సాధన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో యువర్ సోల్ మే ఫీల్ స్టార్వ్డ్ బికాస్, ఎందుకంటే శరీరానికేమో గుంపు కావాలి, ఆత్మకేమో ఏకాంతం కావాలి. గుంపులో ఉంటేనేమో ఆత్మకి ఆకలేస్తుంది, దాహం వేస్తుంది. నేను ఏకాంతంగా ఉండాలి, ధ్యానం చేయాలి. అది అందుకోసమే ఆ గుంపు నుంచి ఏదో సామెత చెప్తూ ఉంటారు. ఒక ఆయన గుంపు నుంచి విడిగా వెళ్ళిపోయి ఆ కొండ మీద కూర్చొని ధ్యానం చేసి మళ్ళీ గుంపులోకి వస్తాడని. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. బట్ యువర్ బాడీ ఫీల్స్ గుడ్. In aloneness, your soul feels perfect. నీకు నువ్వు ఉత్తమురాలివి, గుణవంతురాలివి. నీ లోపల నువ్వు ఉంటే, గుంపులోనే ఉంటే గొడవ. గుంపులో ఉంటే ఒంటరిగా ఉంటేనేమో గుంపు కావాలి, గుంపులో ఉంటేనేమో ఒంటరితనం కావాలి. ఇది గోల. జీవితం అలాగ అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్, ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే యూ బికమ్ వెరీ వెరీ మిజరబుల్. అనవసరంగా ఊరికి ఇది న్యాచురల్ నాయనా, ఇలానే ఉంటుంది, దీని గురించి మనం ఏం గందరగోళపడక్కర్లేదు అన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి. అప్పుడు యూ ఫుల్ఫిల్ ద బాడీ నీడ్స్. దానికి శరీరం కావాల్సిన దాన్ని పూర్తి చేస్తావు. యూ విల్ ఫుల్ఫిల్ యువర్ సోల్ నీడ్స్, రైట్? ఆత్మకు కావాల్సిందేమో ధ్యానం, శరీరానికి కావాల్సింది వెచ్చదనం, ప్రేమ. దేన్ని దాందే నువ్వు ఆ డ్రామా ఆడాల్సిందే అందుకోసమే ఈ యొక్క సన్యాసం కాదు, సంసారమే నిర్వాణము అని అంటారు. నువ్వు సంసారిగా ఉంటూ నీ శరీరవత్తును చేయవలసిన ధర్మం నువ్వు చెయ్యి, ఆత్మవత్తు నువ్వు చేయవలసిన దాన్ని చెయ్యి. అదొక అంశం. సమ్టైమ్స్ యూ మూవ్ ఇన్ రిలేషన్షిప్, సమ్టైమ్స్ యూ మూవ్ అవుట్ ఆఫ్ ఇట్, సమ్టైమ్స్ యూ లైవ్ టుగెదర్, సమ్టైమ్స్ యూ లివ్ అలోన్. అంతే, మధ్యలో అలా వెళ్తే ఇలా వస్తావు, అంతే సింపుల్. సమ్టైమ్స్ యూ బికమ్ పీక్స్, సో అబ్సల్యూట్లీ అలోన్ దట్ ఈవెన్ ద ఐడియా ఆఫ్ అదర్ ఈజ్ అప్సెట్. ఇతరులతో పని లేదు, నీకు నువ్వే శిఖరంలో ప్రయాణం చేస్తావు.
అయితే somebody has attained to awareness and focus of consciousness has changed. ఆ ఏకాంత స్థితి, ఆ హయ్యర్ స్టేట్‌కి నువ్వు చేరుకున్నప్పుడు ఆ కాన్షియస్ మారుతుంది. అది దట్ ఈస్ వాట్ యోగా ఆల్ అబౌట్. పతంజలి యోగా దాని గురించి చెప్పాను. ఏ విధంగా నీ శరీరం మీద నుంచి ఫోకస్ ఆత్మ వైపుకి వెళ్ళాలి, పదార్థం నుంచి యథార్థం వైపుకి వెళ్ళాలి, కంటికి కనపడే దాని నుంచి కంటికి కనపడని నువ్వు కంటికే కనపడవు. కంటికి విజిబుల్ ఇన్విజిబుల్ ఎలా కావాలి, రైట్? నీకు శరీరం లేదు, శరీరంలోకి వచ్చావు, ఇది నా శరీరం అని ఆ భ్రమలు విడిపోవాలి. ఈ కాన్సెప్ట్, ఈ సత్యం మనకు బాగా ఐడియా క్లియర్ కట్గా అవగాహన రావాలి. దట్ ఇస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది సత్యం. అన్నోన్ ఎక్కడ ఏమవుతుంది, విజిబుల్ నుంచి ఇన్విజిబుల్కి వెళ్ళాలి. ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్. తెలిసింది అది తెలుసు, ఇది తెలుసు, కానీ అసలైన తెలియదు ఏదో ఉంది లోపలికి. ఫ్రమ్ ద వరల్డ్ టు గాడ్. దేవుడు ఈ ప్రపంచం తెలుసు, కానీ లోపలికి వెళ్ళు, నీ లోపల ఉన్న దేవుడితో కలవు. హౌ సో ఎవర్ యూ ప్రేస్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. దాన్ని ఏ పేరైనా పెట్టుకో, ఏ విధంగా పెట్టుకో, ఫోకస్ చేంజ్ అయ్యింది, అవుటర్ నుంచి ఇన్నర్కి వెళ్ళింది. ఫోకస్ కంప్లీట్లీ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ యోగి సంతుష్టం సతతం యోగి, ఆ ఏకాంతంలోనే హాయిగా ఉంటాడు, బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. ఇంకా సాధారణమైన హార్డినరీ యాంకింగ్ బాడీ పరంగా మాయమైపోతుంది. అదే కదా స్టార్టింగ్లో చెప్పుకుంది. ఇంకా ఇతర శరీరాలతో కలవను నేను అనేటువంటి ఆ స్థితికి వచ్చారు. తన సొంత శరీరం పట్ల భ్రమలు తొలగిపోవటం వల్ల అదే పూర్తిగా తొలగిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఇతర శరీరాలతో కలవడానికి అయిష్టత. అక్కడున్న కీ పాయింట్. ఆర్డినరీ యాంకింగ్ వెళ్ళిపోతుంది, డిజపర్ అయిపోతుంది, ప్యూరిటీ వచ్చేస్తుంది. భ్రమలు తెలిగినప్పుడు ఏమవుతుంది, ప్యూరిటీ వస్తుంది. ప్యూరిటీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వెన్ ప్యూరిటీ ఈజ్ అటైన్డ్, యోగి భ్రమలన్నీ తొలగిపోయి శరీరం పట్ల నౌ హీ నోస్ దట్ ప్యారడైజ్ దట్ హీ హ్యాస్ బీన్ సీకింగ్ కెనాట్ బి అటైన్డ్ త్రూ ద బాడీ. నేను అనుకునే ఆ స్వర్గము శరీరం ద్వారా పొందేది కాదురా. ద బ్లిస్ దట్ హ్యాస్ బీన్ డ్రీమింగ్ అబౌట్ నాట్ పాసిబుల్ త్రూ ద బాడీ. ఈ శరీరవత్తుగా నేను అక్కడ ఏమి పొందేది ఏమీ లేదు, ఆ బ్రహ్మానంద స్థితి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ది బాడీ. ఎందుకు, దాని పరిమితులు దానికి ఉన్నాయి. అపరిమితమైన దాన్ని చేరాలంటే మ్యాటర్ యు ఆర్ ట్రైంగ్ టు రీచ్ ద ఎటర్నల్ ఇమ్మోర్టల్. అంటే పదార్థం నుంచి శాశ్వతమైన వైపుకి, మరణం లేని స్థితి వైపుకి వెళ్ళడం ఎలా అసాధ్యం అవుతుంది. సో నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ ద బాడీ. శరీరంలో ఏం తప్పేం లేదు, కానీ శరీరంతో నేను ఏదో చేస్తాను అనేది కాదు. శరీరాన్ని వినియోగించుకుంటావు అంతే. డోంట్ బీ యాంగ్రీ విత్ ద బాడీ. శరీరం పట్ల ద్వేషించద్దు, కోపం పెట్టుకోవద్దు. శరీరం నీకేమి హాని చేయలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ శరీరం నీకు ఎంతో సహాయం చేసింది. నీ చెవుల ద్వారా వినడానికి, కంటి ద్వారా చూడటానికి. ఉదాహరణకి శరీరము నీకు ఆన్ చేసింది ఏమీ లేదు. ఇంకో పాయింట్కి వస్తే, నీ శరీరంలో కళ్ళు ఉన్నాయి, కంటితో చూస్తావు కానీ వినగలవా? వినలేవు. అయితే కంటితో చూడటం కాదు, నేను వినాలి అని అనుకోవడం, అది శరీరం తప్పెట్లా అవుతుంది? నాట్ రాంగ్ విత్ ద ఐస్. కళ్ళు ఎందుకున్నాయి? చూడటానికి, వినడానికి కాదు. ఈ శరీరం పదార్థంతో తయారైంది, అది ఆది భౌతికంతో కాదు, రైట్? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్. ఇక అది ఏమవుతుంది, దేహం అనేది దహ్యతే ఇది దేహ, దహించబడేది దేహము, రైట్? మేడ్ అవుట్ ఆఫ్ డెత్. అది ఆ దహ్యతే ఇది దేహ అన్నప్పుడు దేహం దహింపబడేది, అది ఇమ్మోర్టల్ కాదు.
అది మరణం లేనిది కాదు. నువ్వు ఈ శరీరం మరణం లేకుండా ఉండాలని అనుకోవటానికి అసాధ్యము. దాన్నడగొద్దు. ఈ భ్రమ తొలగిపోతుంది. అర్థమవుతుంది ఆయనకి. ఈ శరీరం తో ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు. అసాధ్యం శరీరంతో అసాధ్యం సుసాధ్యం కాదు. పాసిబిలిటీ ఉంది. ఎంతవరకు ఆ పాసిబిలిటీ అంతవరకు. దట్ విచ్ ఈజ్ పాసిబుల్ ఈజ్ ఓకే. ఎంతవరకు వాడితే ఆ శరీరం అంతవరకు వాడుకోవాలి. ఇంక శరీరంతో ఆ భ్రమను తొలగించుకున్నప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్తావు. ఈ విజిబుల్ బాడీ నుంచి ఇన్విజిబుల్ బాడీకెళ్ళాలి. శరీరం పట్ల నువ్వు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. శరీరం అనేది ఒక లాడర్ లాంటిది. నిచ్చెన లాంటిది. ఇది ఒక డోరు. అది గోల్ కాదు. బట్ ఇట్ కెన్ బికమ్ యూ ద డోర్. శరీరం అనేది ఒక డోర్ లాంటిది. అది లక్ష్యం కాదు. ఆ విషయాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలన్నమాట. దట్స్ ద గేమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఇట్లా అనుకుంటే మనం ఎలా ఊంబులోంచి మనం బయటపడలేదు. ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నటువంటి ఆ స్థితిలోనే ఉన్నాము. అది అంతా ఎక్స్‌పెరిమెంట్స్ గురించి రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ గురించి చెప్పారు. కోర్స్ వాటన్నిటిని అధిగమించి ఎలా అనే పాయింట్ తెలుసుకొని, స్వామి వివేకానంద స్థితి ఏమిటి అనే విషయాల మీద రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. So happy day to you all, masters. Bye bye. Kindly like this video and share this video to all. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం.